ధర్మాత్ముణ్ణి పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాడు కూడా రక్షణ పొందుతాడు. ధర్మాత్ముణ్ణి వదిలిపెట్టేసిన వాడు ఎవరుంటాడో, అధర్మాత్ముడితో అంటకాగిన వాడు ఎవరుంటాడో, వాడు అధర్మంలో ఉన్నాడని తెలిసి పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాడికి ఈశ్వర రక్షణ కలగదు. వాడు సహజంగా ఎంత శక్తివంతుడు కానివ్వండి, కుంభకర్ణుడికి తెలియదా రావణాసురుడు అధర్మాత్ముడని తెలుసు, చెప్పాడు కూడా. చెప్పి విభీషణుళ్ళ వదిలిపెట్టలేదు, వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు. పట్టుకున్న కారణానికి ఏమయ్యాడు? పడిపోయాడా లేదా? ఎంతమంది పడిపోయారు అంటే, నీకు ఈశ్వరుడు బుద్ధినిచ్చినందుకు చెయ్యవలసినది ఏది అంటే ధర్మమును అనుష్ఠానం చెయ్యి, ధర్మాన్ని సాధన చెయ్యి, ప్రయత్నపూర్వకంగా ధర్మాత్ములతోడి కలిసి ఉండు. అందుకే భాగవతంలో భక్తి అంటే ధర్మం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యు తాపసమందార నాకు దయసేయగదే అని అడుగుతాడు మాలాకారుడు. ఆ ధర్మమునందు అనురక్తి, ధర్మమును సాధన చేద్దామనేటటువంటి లక్షణం ఒక్క మనని కాదు, మన వంశాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఊరిని, మన దేశాన్ని కాపాడుతుంది. భారతదేశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అంటే కారణం ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ధర్మాత్ములు. వాళ్ళకి భోగీచ్ఛ కాదు, ఎలాగో అలా ఏ మార్గంలోనైనా సుఖాన్ని అనుభవించేద్దామన్న కోరిక ఉన్న వాళ్ళు కారు, ధార్మికమైన సుఖాన్ని మాత్రమే అనుభవిస్తారు. అధార్మికంగా వాళ్ళు ఏ భోగం కోసం అర్రులు చాచరు. అటువంటి ప్రజలు బ్రతికేటటువంటి దేశం ఈ దేశమని భారతదేశం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు నమస్కారం చేస్తాయి. ధర్మము చేత ఈ దేశమునకు అంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, ధర్మము చేత ఈ దేశమునందు అంత శాంతి భద్రతలు. ఏ కారణము చేత కూడా ఎవరూ ఇంకొకరి జోలికి వెళ్ళరు. ధర్మమే. నేను ఇవాళ అవతలవాడు బలహీనుడని వాడి జోలికెళ్ళి వాడిని పాడు చేసే ప్రయత్నం చేస్తే చిట్ట చివర ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి నేను కాదు, నాతో ఉన్న వాళ్ళతో కలిపి పాడైపోతాను. కాబట్టి నాకొద్దు అధర్మం, నేను ధర్మమే పట్టుకుంటాను అని ప్రజలు ధర్మం పట్టుకునేటట్టు చేసిన దేశం ఈ దేశం. అటువంటి దేశంలో ధర్మాన్ని సాధన చెయ్యండి అని చెప్పడానికి వచ్చినటువంటి అజరామరమైనటువంటి ఆదికావ్యం శ్రీరామాయణం. శ్రీరామాయణాన్ని చదువుకున్నప్పుడు ధర్మానురక్తి, ధర్మమును సాధన చెయ్యాలనేటటువంటి నిశ్చితమైన అభిప్రాయము కలిగి తీరుతాయి. ఎందుకంటే ధర్మం అలా కాదు.